ఆకలి తీర్చే దేవుని యొక్క వాక్యము మనకి మన జీవిత కాలంలో దేవుడు తన వాక్యం మన దగ్గరికి రావటం, అది దేవుడు ఇచ్చిన మహాభాగ్యంగా ప్రతి ఒక్కరూ గుర్తించాలి, గ్రహించాలి. అయితే మన వద్దకి దేవుడు ఇచ్చిన ఉన్నతమైన వాక్య భాగం, ఆయన వాక్యము మనం వింటూ మన జీవితాలను మార్చుకోవడానికి వెంటనే సిద్ధంగా ఉండటం చాలా శ్రేయస్సు. వాక్యం మన యొద్దకు రాగానే లేక వాక్యం మనకు ప్రకటించబడుతుండగానే సరిపోలేదు, కానీ ఎన్నో వాక్యాన్ని ఏ ఒక్కరు కూడా నిష్ప్రయోజనం చేసుకోకూడదు. ఎందుకంటే వాక్యము శక్తి కలిగినది, మహాశక్తివంతమైనది వాక్యం. ఆ వాక్యము దేవుని యొక్క మనస్సులో నుండి వచ్చిన మాట. వాక్యం అనగానే దేవుని మనస్సులో నుంచి పలకబడిన మాటలు. ప్రియమైన వారులారా, దేవుని మనసులో ఉన్న మాటలకి మన మనసులో ఉన్న మాటలకి చాలా వ్యత్యాసం ఉంది. దేవుని మనస్సులోంచి వచ్చే ప్రతి మాట మన మనస్సులను ఆలోచింపచేసేది, కదిలించేది, జ్ఞానాన్ని ఇచ్చేది, మనకున్న లోటుపాటుల నుండి మనల్ని గొప్పవారిగా ఉంచాలని కోరుకునేది దేవుని మాట. ఇంకా మనుషుల మాటలు అయితే ఇంక చెప్పవలసిన అవసరం లేదు. అందరిలో నుండి వచ్చిన మాటలే మరొక సాటి మనుషుల నుంచి వస్తుంది. మనుషుల మాటల వలన ఎవరు గుణపడటానికి అవకాశం లేదు. మనుషుల మాటలు ఎవరిని ఖండించవు, ఎవరిని దండించవు, గద్దించవు, బుద్ధి చెప్పవు. ఎందుకంటే మనుషుని యొక్క మనసు కల్మషంతో నింపబడింది కనుక ఎవరికి ఖచ్చితంగా చెప్పలేడు, మనుషులైన ఏ ఒక్కరైనా సరే. అవునా కాదండి? మనలోని కూడా లోపము సమస్యలు ఉంటాయి కనుక అంతగా ఒకవేళ ఇంకా ఏదో ఉన్నామని అనుకుంటాను ఈడ్చేస్తూ పోవాలి తప్ప ఎవరు కూడా కరెక్ట్ అని చెప్పడానికి వీలు. అంటే మనుషుల యొక్క మనసులోని ఆలోచింపజేసే దేవుని మాట మన యొద్దకు దేవుడు పంపించాడు. మనుషులకు వాక్శక్తి ఇచ్చిన ఆ వాక్శక్తి వలన, మనుషులలోంచి వచ్చిన మాటల వలన మనుషులకు గుణం లేదనే సంగతి తెలుసు. మనుషులలో నుంచి వచ్చిన మాట, మనుషులకు ఇవ్వబడిన అవయవం, మనిషికి ఇవ్వబడిన నాలిక, మనిషికి ఇవ్వబడిన దేహంలో ప్రతి అవయవము కూడా దేవునికి విరోధమైనగా ఉన్నవి తప్ప అనుకూలంగా లేవు. సరైన రీతిలో ఎవరు లేరు. అందుచేతే దేవుడు తన పిల్లలైన మానవ లోకాన్ని, నరజాతిని అందరిని కూడా స్థిరపరచాలని ఆయన వాక్యాన్ని ఈ భూమి మీదకు పంపించాడు. మనకి వినిపిస్తున్నాడు. అనేక మంది భక్తుల ద్వారా, ప్రవక్తల ద్వారా బోధించాడు. ఈనాడు ప్రేరణ కలిగినటువంటి, బాధ్యత కలిగినటువంటి వారి ద్వారా బోధింపు చేస్తున్నాం. ఎందుకంటే దేవుని మాటల ద్వారా మనం మారాలని, మార్పు రావాలని, దేవుడు మార్పు రావాలని చూసిన సమయం, దేవుడి కొరకు బ్రతకాలని చూసిన సమయం, అది ఎంతకాలం అంటే అది మన జీవిత కాలం అంతా, అది మన ఆయుష్కాలం అంతా. 60, 70, 80 సంవత్సరాలు లేక 100 సంవత్సరాల కాలం అయితే 100 ఏళ్ళు నువ్వు ఆయనకు మారతావని, ఆయనకు ఇష్టడవుతావని, మార్పు చెందుతావని ఆయన ఎదురు చూస్తున్నాడు. ఎందుకంటే దేవుడు కనుక ఆయనలో ఓపిక ఉంది, ఆయనలో దీర్ఘశాంతం ఉంది. నా వాక్యాన్ని పంపించాను, వారిలో ఉన్న ప్రతి లోపాన్ని, ప్రతి కల్మషాన్ని
కడిగివేయాలని, ఖండించాలని, శుద్ధీకరించాలని ఎన్నో ఆలోచన చేత దేవుడు తన మాటని ఈ లోకానికి పంపించాడు. పంపిస్తే ఆ మాటలు ఈ దినాన్ని ప్రకటించబడుతున్నాయి. ఎంతో కాలం నుంచి ప్రతి మనుషులు కూడా ఆయన నమ్ముచున్నామని కొన్ని అనేకులు వింటూనే ఉన్నారు. ఎవరి ఇష్ట ప్రకారంగా వారు బ్రతుకుతూనే ఉన్నారు. చివరికి దేవుని వాక్యాన్ని ఏం చేస్తున్నారంటే నిష్ప్రయోజనముగా చేసుకుంటున్నారు. ప్రయోజనము లేని దానిగా చేస్తున్నారు. దేవుడు ప్రకటిస్తున్న వాక్య భాగానికి మనిషి విలువనివ్వటం లేదు, నడుచుకోవటం లేదు, అనగా పాటించటం లేదు. కాబట్టి ఆ మాటలు పంపించిన దేవునికి ఎలా ఉంటుందో చూడండి. నిజంగా వాక్యం అనేది స్థిరపరిచేది, దేవుడి మాటలు నిలకడగా ఉంచేది. నిలకడలేని మనస్సును, నిలకడలేని మనుషులను, నిలకడలేని బ్రతుకులను ఒక నిలకడగా దేవుని మార్గంలో నిలబెట్టాలనేది దేవుని యొక్క మనస్సులో ఉన్న మాటల యొక్క ఉద్దేశం. ఆయన మాట చాలా శక్తివంతమైనది. కానీ నాడంత శక్తివంతమైన మాటలను దేవుడు ఈ లోకానికి పంపించిన అది మనుషులలో అవకాశం లేకుండా చేసుకుంటాడు. మనుషులలో దేవుడు వాక్యానికి సంబంధించిన పద్ధతులు లేవని మనుషులను బట్టి, మీ మనసును బట్టి మీరు ఆలోచించుకోవచ్చు. అర్థమైపోతుంది. ప్రకటించబడే వాక్యము వేరు, మనం వినటం మటుకు వినటం, మన ప్రవర్తన వేరు. అందుకని వాక్యం ఎంత నిష్ప్రయోజనమైందో, వాక్యం ఎలాగ త్రోచివేస్తున్నారు, వాక్యం అంటే ఎందుకు ఇష్టపడటం లేదు, ఆ విషయాలు కూడా దేవుడు రాయిస్తున్నాడు. ఒకనాటి వాక్యము, ప్రకటించబడిన వాక్యము ఏమైందో హెబ్రీయులకు రాసిన పత్రికలో మనం చూసుకుందాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 4:2 వారికి ప్రకటింపబడినట్లు మనకును వార్త ప్రకటింపబడెను గాని వారు వినిన వారితో విశ్వాసము గలవారై కలిసి ఉండలేదు. వినిన వారితో ఏం చేయలేదంట? ఎవరైనా వింటున్నారు, ఎవరైనా పాటించాలనే మనసు ఉంది అని అంటే అలాంటి వారితో కలిసి ఉండట్లేదట. వారికి ప్రకటింపబడినట్లు, ఎవరు వారు? ఒకనాటి ఇశ్రాయేలు కాలములో ఉన్నటువంటి దేవుని పిల్లలైనటువంటి వారు ఇశ్రాయేలు, ఆ ప్రజలకు దేవుడు తన వాక్యాన్ని పంపిస్తూనే ఉన్నాడు. వారికి వాక్యం దేవుడు పంపిస్తే, ప్రకటిస్తే వాక్యాన్ని ఏం చేశారంటే వారు త్రోసివేశారు. వాక్యం అందు వారికి ఏమి లేదని చదువుకుంటున్నాం, సంతోషం లేదట, తృణీకరిస్తున్నారట. అంచేత ప్రవక్తలు, భక్తులు, దేవదూతలు, దేవుడు కుమారులు అందరికీ ఏం కలిగిందంటే ఆయన మాటలను బట్టి నడుచుకోవటం లేదని ఆవేదన, క్రోధం, ఇసుకు, బాధ ఇలాంటివన్నీ భక్తులలో, దేవునిలో కలిగినట్లుగా అనేక సందర్భాల్లో వింటున్నాం. అయితే మనం ఏం చేయాలంటే, విన్న వాక్యాన్ని మనం ఏం చేయాలంటే వాక్యాన్ని బట్టి తప్పనిసరిగా మన లోపాన్ని సరిచేసుకోవాలి, మన పాపాన్ని విడిచిపెట్టాలి, నిర్లక్ష్యాన్ని తొలగించుకోవాలి. దేవుని నమ్మితే, దేవుని మాటను ప్రతి ఒక్కరూ కూడా స్వీకరిస్తే, అయ్యో దేవుని నుండి వచ్చిన ప్రతి మాట నాకు ప్రయోజనం, దేవుని నుండి వచ్చిన ప్రతి వాక్యం ఉన్నది, అది నా యొక్క క్షేమాన్ని ఉద్దేశించి దేవుడు చెప్పాడని ఆలోచించాలి ప్రతి ఒక్కరు. కానీ వాక్యంగా ప్రకటించబడుతున్నా, బైబిల్గా మీరు ప్రతి ఒక్కరు చదువుతున్నా, ఎవరు వాక్యం మీద ఆధారపడి కానీ వాక్యము చెప్పినట్లుగా నిలబడాలనే ఆలోచన కానీ లేని వారిగా ఉన్న బ్రతుకులు మనుషులలో కనిపిస్తున్నాయి. అందుకనే వాక్యము వారికి ఏమైందంటే నిష్ప్రయోజనమైనదైంది. వాక్యం ప్రయోజనం లేని దానిగా వారు చేసుకునే స్థితికి వచ్చారు. విన్న వాక్యము వారికి నిష్ప్రయోజనమైన దాయను.
వాక్యం అయిపోతుందని నిన్న దినాలుగా ప్రకటించబడిన వాక్యాన్ని మీరు పాటించలేదంటే, ఎవరు పాటిస్తున్నారండి అని అడిగితే ఎవరు పాటించలేదని ఎవరు చేయలేక, ఏ విషయంలో పాటించట్లేదంటే ఏ విషయంలోనూ పాటించట్లేదని ప్రతి వారము వాక్య ప్రకారంగా మన విధానాలు మన పద్ధతులను బట్టి ఖండించి బోధించి వాక్యం మనకు వస్తుంది. మరి ఏంటి, ఏం చేస్తున్నామంటే రావటం మటుకు వస్తున్నాం, వినటం మటుకు వింటున్నాం, వస్తున్నాం వెళ్తున్నాం. ఇది మాత్రం ఇది వాస్తవం. ఇలా రావటం పోవటం తప్ప వాక్యాన్ని విని ఎమ్మటినే సరి చేసుకునేటువంటి మనసు మనకు లేకపోవటం నిజంగా మనం చాలా దురదృష్టవంతులు. మనం బాగుపడాలని కోరుకున్నది ఒక దేవుడు తప్ప ఎవరు కాదు, ఆయనే మన క్షేమాన్ని కోరుకున్నాడు. మన మనసులో బాగుండాలని కోరుకున్నాడు. మన మనసులో బాగుండాలి, మనస్సాక్షి కలిగి ఉండాలి, అంతరంగాలు బాగుండాలి, ఇవన్నీ బాగుండాలని ఏ ఒక్కరైనా కోరుకున్నారండి లోకంలో? మనసులో చెడిపోతున్నా, మనసులో స్థిరత్వం లేకపోయినా, అవయవాల స్వాధీనంలో లేకపోయినా మనుషులుగా బ్రతికేస్తున్నాం, భక్తులుగా నటించేస్తున్నాం. అవును కదా, ఆలోచించండి. అంటే మన తల, మన మెదడు, మన వ్యక్తిగత జీవితం, మనిషిగా మన జన్మ ఎంత కఠినమైందో చూడండి. అందుకని పరువు హృదయం కంటే కఠినమైనటువంటి హృదయం కలిగినట్టు వారు అని ఈనాడు పేరుకి నమ్మినటువంటి వారందరిని ఉద్దేశించి వాక్యాన్ని బట్టి మనం అన్వయింపు చేసుకోవాలి. పరువు హృదయం కఠినమైంది అనుకున్నాం, ఇశ్రాయేలు ప్రజలు తిరుగుబాటుదారులు అనుకున్నాం, ఎవరో దేవుణ్ణి ఎరగని వారు అనుకున్నాం. కానీ మనం పరువు కంటే చాలా కఠినమైన హృదయం కలిగినట్లు. ఎలాగండి, ఎలాగ కఠినత్వం వచ్చింది, ఎలాగా అని అనుకుంటే, మన జీవిత కాలంలో దేవుడు మనకి వాక్యాన్ని ప్రకటింప చేస్తున్న కాలం 10 సంవత్సరాలు. 10 సంవత్సరాలు తరబడి దేవుని యొక్క వాక్యం వింటున్నా ఎక్కడ మనలో శలనం లేదు, పశ్చాత్తాపం లేదు. అయ్యో నాలో ఈ లోపం ఉందని, అయితే దేవుడు నన్ను ఖండిస్తున్నాడు కనుక, దేవుడు మారాలని చూస్తున్నాడు కనుక నేను మారాలనే నిర్ణయం ఎవరైనా తీసుకుంటున్నాను. నటనగా ఉండకూడదని వాక్యం చెప్పినప్పుడు అయినా సరే, అయ్యో నేను అలా ఉంటే వేషధారణ అవుతానని ఆలోచన ఎవరికైనా ఉందా? మంచి నిర్ణయాలు తీసుకుంటున్నారా? చెప్పండి, తీసుకుంటున్నారా ఎవరైనా? ఇటువైపు చూసి వెళ్ళాలి. అందుకనే ప్రారంభం నుండి కూడా భక్తుల యొక్క ఆవేదన, వాక్యాన్ని వింటున్నారు కానీ గ్రహించటం లేదు. మరి వాక్యాన్ని విన్నాం అనే దానికి నిదర్శనం ఏంటి? వాక్యాన్ని పాటిస్తున్నాం అనడానికి గల అర్థం ఏంటి అంటే, వాక్య ప్రకారంగా నువ్వు సరి చేసుకున్న నీ జీవితం, దేవుని ఏ మాట అయితే మనం బాగుండాలి, క్షేమకరంగా ఉండాలని ఖండిస్తుందో, ఆ ఖండించిన మాట ప్రకారం అవును నాది తప్పు, అవును నాలో పొరపాటు ఉంది, అవును నాలో లోపం ఉంది, అవును నేను వెనకైపోతున్నాను, నాకు గ్రహింపు లేదు, నాకు నడవడిక లేదు అని నిజంగా నువ్వు ఆలోచించి ఏమటనే మారు మనసు పొంది ఏమటనే జీవితాన్ని మార్చుకుంటే ఈనాటికి నువ్వు దేవుని ఎదుట కనిపించే అవకాశం ఉంటుంది. మాటలు చెప్పటం ఏయో ప్రగల్భాలు పలకటం తప్ప దేవుడు మన జీవితాన్ని చూసి ఎంత ఆవేదన చెందుతున్నాడు. మోసకరమైన మన బ్రతుకును బట్టి యథార్థవంతులుగా ఉండాలని కోరుకున్నాడు. అది వేదన చెప్పి అమ్మేసి అది నిలకడగా ఉంటారంటానికి మాత్రమేమో చెప్పలేము. మనిషి తయారీ విధానం అంతే. మరి దేవుడు కలుగు చేసిన ఆకాశం ఉన్నది, అది ఎప్పుడైనా నిలకడ లేకుండా ఉన్నదా? తొంగిపోయిందా? కృషించిపోయిందా? ముడుచుకుపోయిందా?
మన కోసం ఎప్పుడు నిలిచి ఉండలేదంటే ఎప్పుడు అలాగే ఉందండి. నిలకడగా తొనకలేదు బెనకలేదు. ఎవరు చెప్పండి? వెనకాలన్నారు ఎవరు? ఆకాశం. మరి భూమి ఇంకా స్థిరంగా ఉంది. అది ఇంకా స్టాండర్డ్గా ఉంది. మరి మనం ఇప్పుడు బోధిస్తున్న వాక్యమే స్థిరంగా ఉన్నారా? 2 నిమిషాలు కరెక్ట్గా అలా మట్టం మీద ఉంటే కూర్చొని వినగలరా? ఎక్కడికన్నా వెళ్తే కదలకంటే మెదలకంటే ఈనేస్తారు. ఎంతసేపు అయినా అలా ఉండిపోతారు టైం తెలియకుండా. ఇక్కడ కూర్చోలేరు, వినలేరు, వీటి తట్టుకోలేరు, విన్నదాన్ని పాటించలేరు. అంటే మనకి ఏం అరుగుతుంది మనం రావడం వల్ల ఇక్కడికి? చెప్పండి, ఏమైనా మిగులుతుందా? ఇక్కడికి వచ్చిన తర్వాత ఎవరి గురించి చెప్తున్నాం? చెప్పండి. విప్లవాల గురించి చెప్తున్నామా? పోరాటాల గురించి చెప్తున్నామా? డ్వాక్రా సంఘాల పొదుపు గురించి చెప్తున్నామా? అభివృద్ధి లోకంలో ఉన్న డబ్బు ఎలా డెవలప్ చేసుకోవాలో చెప్తున్నామా? ఎన్ని రూపాయలు కొట్టి మార్చుకోవాలో చెప్తున్నామా? పొదుపు ఎలా చేసుకుంటే ఎలా డెవలప్ అవుతుంది? ఇవన్నీ నైపుణ్యం ఎలా చెప్తున్నామా ఇక్కడ? చెప్పండి. ఇలాంటివి ఏం కాదు. అలాంటివి చెప్తే అలాంటివి చాలా ఒప్పుడుగా ఉండిపోతారు. ఎక్కడ మీటింగ్ అయితే అక్కడికే వెళ్ళిపోతారు. దేవుని వాక్యం వినటానికి దేవుడి దగ్గరికి వెళ్తున్నామని, మందిరానికి వస్తున్నామని మన నిమిత్తం దేవుడు చెప్పే పొదుపు అదుపు పద్ధతులు ఏంటంటే మన మనస్సు మారాలి. మనం శ్రద్ధగా నడుచుకోవాలి. నిజంగా ఈ మార్చే వాటికంటే, అనుభవించే వాటికంటే, బ్రతికే వాటికంటే, మార్చే వాటికంటే, పోరాటాలన్నిటికంటే చాలా ఉన్నతమైనది దేవుని వాక్యం. అది ప్రయోజనకరమైనది, కానీ ప్రయోజనం లేనిది అయిపోతుంది. అమ్మయ్య, ఈరోజు మంచి వైద్యం చేసాం, మంచి వాక్యం చెప్పాం, ప్రయోజనకరంగా ఉందని అనుకోవటానికి ఏమన్నా ఉందా? లేదంటే ఎక్కడండి? ఎవరిలో లేదు. ఎవరు లేదండి? నీలోనే ఉండట్లేదు. నిలకడగా ఉండాలి. ఆకాశం నిలకడగా ఉంది, భూమి స్థిరపరచబడి ఉంది, నక్షత్రాలు జాగ్రత్తగా పొదగబడి ఉన్నవి. వాక్యాన్ని బట్టి నీవు కూడా సంఘంలో ఒక సజీవమైన రాయిగా, ఒక సజీవమైన స్తంభముగా, ఒక మంచి వ్యక్తిగత జీవితం కలిగిన వ్యక్తిగా, ఒక ఆత్మ సంబంధమైన భావం కలిగిన వ్యక్తిగా ఉండాలి కదండి. ఇంతకాలం మేము తింటున్నాం అంటే బాల్య దశ నుండి 10 ఏళ్ళు, 15 ఏళ్ళు, 20 ఏళ్ళు రావడానికి వయసు వచ్చేస్తుంది. అందంగా తయారైపోతాం. కానీ ఎంత తిన్నా అలాగే ఉండడం కదండి. ఎవరో ఉంటారు ఆరోగ్య ప్రాబ్లం వచ్చినట్టు అలా ఎదుగుతుంటారు. మీరు ఎదిగే కొద్ది చాలా ఆనందపడుతుంటారు. ఎదిగే కొద్ది మనిషి ఎదిగే కొద్ది చిన్నప్పుడు ఉన్న ఆ యొక్క పద్ధతి, వయసు వచ్చిన తర్వాత ఉన్న స్థితి, వయసు వచ్చిన తర్వాత ఉన్న అనుభవాలు, వయసు వచ్చిన తర్వాత జరిగే పెళ్లి తర్వాత మరి రాబోయే పిల్లలు, ఈ కుటుంబం, ఈ లోకం, ఇవన్నీ అనుభవిస్తారు ఎదిగితే. ఒక యవన వయసు వచ్చిన తర్వాత అనేకమైన అనుభవిస్తామండి మనం. మరి దేవుని యొద్దకు వస్తున్నా నీవు దేవుని వాక్యాన్ని విని ఏమైనా ఎదిగావంటే ఎదగలేదు అని ఈనాడు మిమ్మల్ని బట్టి మీరే ఆలోచించుకోవచ్చు. ఎదిగిన వాక్య ప్రకారమైన ప్రవృత్తి ఉంటుంది. వాక్యం ఎప్పుడైతే ఈ రోజు ప్రకటించబడిందో ఈ రోజు వాక్య భాగాన్ని ఈ రోజే పాటించడానికి సిద్ధపడాలండి. ఎన్నో ఉన్నాయి మన జీవితంలో. ఆయన ఒక్క రోజే మనకు అన్ని చెప్పడానికి అంత టైం మనం ఇవ్వలేం కదా. అంత టైం ఓపికతో ఏమి చెప్పలేం కదండి. మానవ మనసు కదండి. మరి విన్నదాన్నంతా నిష్ప్రయోజనం చేసుకుని చిరిగిపోయిన సంచులు వేసినట్టుగా బోధంతా మర్చిపోతే నీకు నువ్వు దేని పాటిస్తావు చెప్పండి? కష్టాతీతం అంతా అర్థమైపోతుంది కదండి వాక్యం అంతా. ఇక మీరు మీకు ఎదుగుదల లేదు. ఆత్మీయంగా ఎదుగుదల ఉందనుకున్నారా? ఆత్మీయ సంబంధమైన అభివృద్ధి ఏమైనా ఉందా? శరీర సంబంధమైన అభివృద్ధిని చూపిస్తున్నారేమో. అది ఏమాత్రమో పనికిరానివేవి. దేవుడు అది చూడాలని అనుకోలేదైనా.
ఆత్మ సంబంధంగా మీరు అంతకంతకు ఏం చేయాలంట? అభివృద్ధి చెందాలి. జ్ఞానంలోను, ప్రేమలోను, విశ్వాసంలోను, నిరీక్షణలోను, చివరికి పరలోకమందున్న స్వాస్థ్యాన్ని అందుకునే స్థాయికి దిగిపోవాలి. అది దేవుని కోరిక. దేవుని కోరికలు, దేవుని ఆలోచనలు, దేవుని మాటలు ఎక్కడం లేదు. ఎక్కితే నువ్వు నిలకడగా ఉండాలి. నువ్వు ఎవరికైనా పాటించాలి. వినటానికి బాగున్నాయని అనుకోకండి. అయితే లోపం ఉన్నదంటే ఎమ్మటనే ఏం చేయాలి? నువ్వు సరి చేసుకోవాలి. ఎమ్మటనే చేసుకుంటేనే నీకు అవకాశం ఉంది. ఎన్నో ఉన్నాయి మనలో రుగ్మతలు. మన రోగాల్లో ఒకేసారి 2-3 రోగాలు ఉండొచ్చు. కానీ మనసులో ఉన్న మనసులో ఉన్న రోగాలు చాలా అపరిమితమైనవి ఉన్నాయి. అవన్నీ సరి చేసుకోవడానికి దేవుడు వాక్యాన్ని ఇస్తున్నాడు. ఆ వాక్యము నిజంగా నువ్వు అర్థం చేసుకుంటే, వాక్య ప్రకారంగా నువ్వు నా బ్రతుకు నిజమే ప్రభా ఈ విధంగా ఉంది, నీ మాటల ద్వారా నాకు బుద్ధి వస్తుంది, నీ మాటల ద్వారా నాకు గుణం కలుగుతుంది, నీ మాటల ద్వారా నా జీవితము పాపంతో నింపబడి ఉన్నదని, భయంకరంతో ఉన్నదని, రకరకాలుగా లోకములో చిక్కుకొని ఉన్నదని నువ్వు నిజంగా విని అర్థం చేసుకుంటే ఏమ్మటనే నువ్వు మార్పుకి సిద్ధపడాలి. మారాలి. ఈ క్షణమే మారాలి. ఒకనాటి సమరయ స్త్రీ ఆ క్షణాలలో, ఆ గడియలలో మార్పుకు సిద్ధపడింది. ఏ మాటలు విని? యేసు మాటలు విని. యేసు మాటలు వినక ముందు సమాజములు ఉంటుంది. సమాజంలో దూరపరిస్తే దూరంగా ఉండైనా సరే తన బ్రతుకులు కంటిన్యూ చేస్తుంది. సమాజంలో ఒక స్త్రీ, ఒక కుటుంబాన్ని వారి నేరాన్ని బట్టి, వారి తప్పుదాన్ని బట్టి వెలివేసినా సరే దూరంగా వెళ్ళిపోయిన అదే బ్రతుకులు మెయింటైన్ చేస్తారు. ఈమె కూడా ఈవిడ సమరయులకు సంబంధించిన స్త్రీ, ఈవిడ ఈ రకంగా తప్పుడుగా ఉంది అని ప్రత్యేకపరిచిన ఒక ప్రత్యేకమైన సమయంలో నీలికి వెళ్ళే పరిస్థితి కూడా ఆమెకి ఉంది, అందరితో కాకుండా. ఈనాడైతే ఎవరు మంచోరు, ఎవరు చెడ్డవారు, ఎవరు ఎలా ఉంటున్నారో కూడా ఎవరు అనటానికి కూడా వీల్లేదు. అందరూ మంచిగానే మాట్లాడినట్టుంటారు, అందరూ మంచిగా కలిసి ఉంటుంటారు, కలిసి ఆటోలు వెళ్తారు, కలిసి ప్రయాణాలు చేస్తుంటారు, ఎవరి పనులు వాళ్ళు చేస్తుంటారు. ఇది తప్పని ఎవరు చెప్పరు, చెబితే ఊరుకోరు. అలా చేసే ఆ పద్ధతులు కూడా ఈనాడు లేవు. ఇదివరకు ఎప్పుడో ఉండే, ఇంకా అలవాటు అయిపోయి ఇంకా అంతా ఎక్కడ చూసినా పాపం ఎక్కువైపోయింది కాబట్టి నలుగురితో పాటు ఇంకా అలా కలిసి వెళ్ళిపోతుంది. తేడా జరిగింది అంటే ఆ దినాల్లో ఒక ప్రత్యేకంగా వాళ్ళు పెట్టే పరిస్థితి. యోహాను సువార్త 4వ అధ్యాయంలో చూడండి. నేను చేసినవన్నీ నాతో చెప్పినని సాక్ష్యం ఇచ్చిన స్త్రీ యొక్క ఆ ఊరిలోని సమరయులలో అనేకులు ఆయన యందు విశ్వాసం ఉంచిరి. ఇది ఏం చెప్పుకుంటుందట? నేను చేసినవన్నీ. ఏం చేసావమ్మా నువ్వేం చేసావు? అడగరావరాను అడిగితే చెప్పడానికైనా సిగ్గుపడిందా? మనం చేసేసి చెప్పడానికి సిగ్గుపడతాం, చేసేసి లేదంటాం, అన్ని అడ్డదిడ్డగా ప్రవర్తిస్తే తిరుగుబాటు చేస్తాం, పైకి భక్తులుగా వేషం కలిగి పావురాల్లో కాకులుగా ప్రయాణం చేస్తుంటాం. ఏమిటంటే నేను చేసినవన్నీ నాతో చెప్పినని సాక్ష్యం ఇచ్చిన స్త్రీ యొక్క మాటను బట్టి. ఒక స్త్రీ, ఒక సమరయ స్త్రీ, సమరయ జాతికి సంబంధించిన స్త్రీ తన బ్రతుకులో కాస్త తేడాగా బ్రతుకుతుంది. ఒక వ్యభిచారిగా జీవిస్తుంది. తన దేహంలో తన ఇష్ట ప్రకారంగా బ్రతుకుతుంది. అలా బ్రతుకుతున్న స్త్రీ దగ్గరికి యేసు ప్రభు యాకోబు బాబు దగ్గరికి వచ్చాడు. ఏం చేశాడండి? చూడండి, అక్కడ యాకోబు బావి ఉండేను కనుక యేసు ప్రయాణం వలన
ప్రయాణం వలన ఆలిసి ఉన్న రీతిగాని ఆ బావి యొద్ద కూర్చుండి. అక్కడ కూర్చోవటం, ఆమెని దాహానికి మరి నీళ్ళు ఇమ్మని అడగటం, ఆమె తోచిన విధంగా మాట్లాడటం. అప్పుడు యేసు ప్రభు మాట్లాడటం ప్రారంభించారు. 17వ వచనం 16వ వచనం, యేసుని వెళ్ళి నీ పెనిమిటిని పిలుచుకొని ఇక్కడ రమ్మని ఆమెతో చెప్పాను. అంతే కదండి. ఏదైనా పథకం అన్నారు, అమ్మ మంచి పథకం. ఏం పథకం ఇది? చాలా మంచి పథకం, దీపం పథకం అన్నారనుకోండి. అది మంచి యేసుప్రభు అన్నాడు జీవజలం. నా దగ్గర ఏముంది? జీవజలం ఉంది. మరి అది రావాలంటే మరి మీ ఆయన పేరు రావాలి కదమ్మా. మీ ఇద్దరు ఆధార్ కార్డులు పెట్టుకుని రండి. అంతే కదండి. ఎక్కడైనా మరి భర్తను కూడా, పురుషుని కూడా మీ భార్య పేరు కూడా చెప్పండి, ఆవిడ పేరు కూడా చెప్పండి అని అడుగుతుంది. ఆవిడ ఎందుకంటే నేను ఉన్నాను కదండి. ఉండాలయ్యా, ఆవిడ నామినీగా ఉండాలి. ఇది సహచరులు కదా, సహజీవనం చేస్తున్నారు. కానీ యేసు ప్రభువు అడిగారు, ఆ జీవజలం నీకు కావాలి అని నువ్వు ఆశపడుతున్నావు కాబట్టి అయితే నువ్వేం చేయాలి? నువ్వు పెనిమిటిని పిలుచుకొని ఇక్కడ రమ్మని ఆమెతో. మీకు ఎలా చెబుతారా? యేసు ప్రభు వారు కూడా ఎలా చెబుతారంటే ఎవరికి ఎలా చెప్పాలో అలా చెప్పారు. మనం అలా కాదు, మర్మంగా చెప్తూ అమ్మ నువ్వేనమ్మా నిలబడు, నువ్వే తప్పు చేస్తున్నావు నిలబడమ్మా నువ్వు అని చెప్తే మన మీద చెప్పేస్తారు, మన మీద తిరుగుబాటు చేస్తారు. మొత్తం దేవుని మాటలు వినడానికే రాని పరిస్థితి. అంటే యేసు ప్రభు బోధలు విన్న వాళ్ళు నీకు మొహమాటం లేదని ఏం లేదు చెప్పేసేవాడు. నీకు అన్ని చేసాం బోధే చేసాం అనుకుంటావు. ఆవికేం లెక్క ఉండదు, వాళ్ళకేం లెక్క ఉంటుంది. అలా నడిచే వాళ్ళకి, ఇలా ప్రవర్తించే వాళ్ళకి అది అన్యాయం అవని, మోసం అని, దగా అవని, అబద్ధం అవని. ఏమ్మా ఎందుకు కింద చూసుకుంటున్నారు మీరు? ఎవరికైనా అలసట వస్తే లేచి నిలబడి తినండి. ఫ్యాన్లు వేస్తారట, బహుశా వచ్చే వారానికి అవుతాయి అంటారు. ఫ్యాన్లు వేస్తారు, వస్తే వారానికి ఓపుతారు. ఇంత శ్రద్ధగా కూర్చొని వాక్యం వినండి 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 అని మధ్యలో ఇన్నిసార్లు చెప్తున్నామంటే అది దేవుని ప్రేమ. మిమ్మల్ని నిందించడం కాదు, అంటే మాకు ప్రత్యేకత ఉందని కాదు. బోధిస్తున్నా నేను నడుచుకోవాలి, వింటున్నా మీరు కూడా స్వీకరించాలి. ఇన్ని గౌరవంగా స్వీకరిస్తేనే మారుతారు. మీ స్థితి మా స్థితి, ఇక్కడ వాక్యము అక్కడ లోకం అన్ని బేర చేసుకుంటే మీరే అట్టడికి వెళ్ళిపోతారు. మీరు ఎంత చెప్పినా ఇవ్వలేదు అనుకోండి, మీ పాపమే మిమ్మల్ని ఏం చేస్తూ ఉన్నాడు? పట్టుకుంటారు. మీ పాపమే వాడ నుండి ఊడిపోతుంటే పెంచి పెంచి 89వ వచనం ఆత్మను ఒకేసారి నేను ఆకాశము ఏ క్షణంలో మరణం వచ్చినా, ఏ క్షణంలో ముగింపు వచ్చినా పోయేది పాపం ఎమ్మటనే. నీకు జీయండం లేనిద్ది, ఇల్లుని జీయండం గోడ అనుకుంటాం, పగిలిపోద్ది. సడన్గా ఏ క్షణాన్ని మీద పడుతుందో వాక్యాన్ని ప్రోత్సహిస్తే మీకు వచ్చే పరిస్థితి అది. అంటే తీర్పుగా కూడా కఠినంగా చెప్పడం జరుగుతుంది. శ్రద్ధగా వినండి, ఉన్న కొంచెంసేపు చాలా చక్కగా వినండి. వాక్యం ఇంట్రెస్ట్ లేదు, నేను పాటించను, నాకు లెక్క లేదనేవారు ఇంటి దగ్గర హ్యాపీగా తిరగండి చక్కగా. ఇంకెలాగా తప్పదు కదండి, అలాగా శిక్ష తప్పదు. నలుగురిలోకి వచ్చి ఇలాగ అలా ఉండి అలా జీవించడానికి ఖచ్చితంగా జీవిస్తేనే దేవునికి ఇష్టం. వాక్యాన్ని పాటిస్తేనే ఆయనకి ఇష్టం. మాట వింటేనే వారు ధన్యులు. పెనిమిటిని తీసుకురమ్మనగానే ఎవరిదాన్ని నాకు పెనిమిటి లేదనగా అంతే కదండి. ఎవరిని ఏమంటారన్నది నాకు భర్త లేదండి, అయితే నేను పెళ్లి చేసుకోలేదు నిజమే. భర్త వదిలేసావు నిజమే, చెప్పిన మాట సరే, చెప్పిన మాట సరే. భర్త లేదన్నమాట మాత్రం సరే. పెనిమిటి లేదన్నా కదంటే నిలకడైన పెనిమిటి మాత్రం లేదంటే నిలకడైన పెనిమిటి అవసరం.
ఒక నిలకడైన భార్య అవసరం. ఆ బంధాన్ని దేవుడు ఏర్పాటు చేశాడు. అది కాదని నువ్వు జీవిస్తున్నావు అంటే అవును సరేనమ్మా. చూసి ఎలాగా నిజంగా ఆమె ఎదుట మాట్లాడుతున్నది చూడండి. ఆమె మారాలని, ఆమె జీవితాన్ని ఏ సమయంలో ఆ సమయంలో ఒంటరిగా చెప్తున్నాడు. ఒంటరిగా వచ్చే వేళ ఒంటరిగా ప్రభు అక్కడికి వెళ్ళారు. శిష్యులు భోజనానికి వెళ్ళారు. ఈ సమయంలో ఆమెకి ఏం జరుగుతుంది? ఆమెకి మహాజ్ఞానం బోధించబడుతుంది. తమ బ్రతుకులో ఉన్న లోపాలు కూడా చెప్పేస్తున్నాడు ఆయన. ఆ పెనుగుట్లు లేదు దాన్ని. నువ్వు చెప్పిన మాట సరే. నీకు 5 పెనుమిట్లు ఉండేవి. ఇప్పుడు ఉన్నవాడు నీ పెనుమిటి కాడు. చూసారా చెప్పాడు? ఇప్పుడు ఉన్నవాడు నువ్వు పెనుమిటి కాదమ్మా. ప్రస్తుతానికి ఎంతమంది ఉన్నారు నీకు? 5. అది గొప్ప కాపురం అంటుంటాను. పలానవారు కోడలు అనుకుంటుంటాం, పలానవారు అల్లుడిని అనుకుంటుంటారు, పలానవారు ఏదో చెప్తుంటారు. అందుకే ఇలాంటి విషయాలు ఒక శరీరమే కాదు, ఒక ఆత్మే కాదు, అందులో మనస్సే కాదు, అన్ని సరిచేసే మాటలు చెప్పాలంటే దేవుడే చెప్పాలి. మనుషులు చెప్పగలరా? చెప్పలేదు. అంచేతే మనుషులు ఏం చేయగలరండి? వాళ్ళు పైకి భక్తులుగా ఉంటారు. ఈ విషయాల మంది పట్టబడిన స్త్రీ తప్పు చేసింది కాబట్టి రాళ్ళతో కొట్టి చంపేయాలి అనుకున్నారు. కానీ వీళ్ళెన్ని పాపాలు చేస్తున్నారు? వీళ్ళు ఏమైనా ఆలోచించుకుంటున్నారా? చాలా మంది లోపం అంటే ఆవిడే లోపం, ఆవిడే తప్పు అంటుంటాం. మనలో కూడా ఎన్ని లోపాలు ఉన్నాయో మానసికంగా మన మనస్సులో జరిగేటువంటి అనేక పోరాటాలకు సంబంధించిన లోపాలు, ఒక దొంగతనం, ఒక అబద్ధం, ఒక వ్యభిచారమే కాక ఎన్ని దురాలోచనలు మన మనసులో ఉన్నాయో అవన్నీ పాపమే. ఏదైనా నిన్ను దేవుడికి దూరం చేస్తాయి. దగ్గర చేసుకోవాలని దేవుడు ఏం చేస్తున్నాడు? భూమి మీద ఉండగా బోధిస్తున్నాడు ఆయన. 5 పెనిమిటి ఉండేది, ఇప్పుడున్నవాడు నీ పెనిమిటి సత్యమే చెప్పేవాడు. నువ్వు ఏమంటాడు? సత్యమే. మరి ఎలా ఉంటుంది కూడా ఆవిడకి? మీరే ఎరకాలం ఆడిపోయింది ఆవిడ భాషలో. ఎవరైనా చూస్తే ఎరకాలమే కదండి. ఆడవాళ్ళు చూస్తే ఏమంటే ఎటకారం. ఆడవాళ్ళు చూసినా ఎటకారం. మరి ఎందుకు ఎటకారాలు ఆడవాళ్ళు పెంచుకుంటారు తెలియదు. అంటే శరీరంలో ఎంత వాళ్ళు మత్తు ఎక్కిపోయి ఉన్నారో చూడండి. ఆడవాళ్ళు చూసినా, ఆడపిల్లలు చూసినా, మగవాళ్ళు చూసినా ఎటకారం. కామానికి సంబంధించిన డైలాగులు, ఏవో కోరికలు, పనికిరానివన్నీ చెత్తంతా మాట్లాడతారు నోటితో. ఇది పాపం కాదా? నేనేం మాట్లాడానంటావు? ఏం మాట్లాడుతున్నావు? ఏం మాట్లాడాలని ఇచ్చాడు నోరు? ఎలా బ్రతకాలని ఇచ్చాడు దేహం? ఎలా జీవించమని ఇచ్చాడు జీవితం? ఎలా ఉండాలని వివాహం చేశాడు? ఎలా ఉండాలని స్త్రీగా అర్హత ఇచ్చాడు? ఎలా ఉండాలని పురుషుని పాత్ర ఇచ్చాడు? ఇన్ని విధాలైన బోధలు, ఇన్ని విధాలైన మాటలు ఎవరు చెప్తారండి? ఎవరు చెప్తారు? ఇది అబద్ధాలాడి ఏదో చేయాలనుకుంటాం, అబద్ధాలాడి బ్రతకాలనుకుంటాం. ఎత్తుకోమ్మా, ఎత్తుకో. గాలి ఒక ముగించేస్తాం. కనుక ప్రేమగట్టి వాడిగారా, యేసు మాటలు ఈ లోకానికి ఈ దినాన్ని బోధించబడక ముందు ఒకనాడు వాక్యమై ఉన్న యేసుక్రీస్తే డైరెక్ట్ గా అనేక మందితో ముచ్చటించి బోధించదు. అయితే ఆ వాక్యం కనుక ఆ వాక్యానికి మొహమాటం లేదు. ఆ వాక్యం ఖండించేది. నువ్వు వాక్యం చెప్పేవాళ్ళం కాబట్టి అందరినీ ఉద్దేశించి చెప్పేస్తుంటాం. అందరికీ కలిపి చెప్తుంటాడు. అందరిలో లోపాలు లేవని కాదు, కానీ నువ్వేను మాత్రం మనం నిలబెట్టి చెప్పే సామర్థ్యం ఉంటుంది. కానీ యేసు మాటలు ఒక యవన ధనవస్తుడు వస్తే ఏమన్నాడు? అయితే నీలో ఒకటి కొదవగా ఉంది. నీలో ఒకటి, అదే ధనాపేక్ష. ధనపిచ్చి, దాన్ని డెవలప్ చేయటం, దానికోసం ఆలోచించటం, దాని కొరకే బ్రతకటం. ఎన్నో నేర్చేసుకుని ఎన్నో చేసేసాను అనుకుంటున్నావా? నీకు ఒకటి ఉన్న లోపమే. అతన్ని చూచి మాటకారి, పాటకారి, ఆ వాక్యం అన్ని సాక్ష్యం అన్నీ ఉన్నది అనుకుంటున్నావు. కానీ నీలో ఉంది ధనపేక్ష. దాన్ని విడిచి నువ్వు రావాలి.
చూడండి, చదవండి. యేసు అతన్ని చూసి యేసు అతన్ని చూసి, మార్కు సువార్తలో కూడా ఉంటుంది చూడండి, 10వ అధ్యాయంలో 21, 22, 23, 24. యేసు అతన్ని చూసి యేసు అతన్ని చూసి అతన్ని ప్రేమించి అతనిని ప్రేమించి, నీకు ఒకటి పదవుగా నీకొకటి పదవిగా ఉంది, నీవు వెళ్ళి నువ్వు వెళ్ళి నీకొకటి పదవిగా ఉంది. నీవు అమ్మి ఒకటే కదండి, నేను అయ్యారు రావడం అంటే లేటు వస్తున్నాను ఇక. ఈ అబద్ధం ఒకటే నాలో ఉన్నది, ఈ ధనాపేక్ష ఒకటే నాలో ఉన్నదంటే కుదరదు ఆయన దగ్గర. అంటే దేవుడు ఎంత మంచి కోరికని, నా పిల్లలు గొప్పవారు పరిశుద్ధులు కావాలి. ఇది ధనాపేక్ష కలిగి, అబద్ధం కలిగి, మోసం కలిగి, ఇవి ఉంటే తప్పేంటి అని ఎదిరిస్తావేంటి? ఇది ఒకటే లోకమే కాదని దాచుకుంటావేంటి? అలా దాచుకోవడం దేవుని ఎదురు కరెక్ట్ కాదని చెప్తున్నాడు కదా. ఒప్పుకోవాలి. ఏం చేయాలి? ఒప్పుకోవాలి. దేవుని ఎదుటి ఒప్పుకోవాలి. అవసరమైతే మనుషుల ఎదుటి కూడా ఒప్పుకోవాలి. అవును, నిజంగా నేను పాపిని, పాపం చేస్తున్నాను, తప్పు చేస్తున్నాను అంటే ఒప్పుకొని మళ్ళా కంటిన్యూ చేయడం కాదు. ఇంకేమోనండి, ఒక పని మరి నేను ఇదంటే పిచ్చండి, అది మాత్రం వదలలేనండి, మరి ఇంక దేవుడు ఏం చేస్తాడా అని అలా చెప్పేసి అలా ఒప్పేసుకుంటే అది కరెక్ట్ కాదు. ఒప్పుకున్నట్టు ఒప్పుకొని మరలా కప్పుకొని బ్రతకడం సరికాదు. అంచేత మనుషులు నోటితో ఒప్పుకోవాలట. ఇతను ఒప్పుకోలేక పారిపోయాడు, ఒప్పుకొని విడిచిపెట్టలేక. అయితే ఉందనే విషయం నిర్ధారణ చేసుకున్నాడు. ధనాపేక్ష ఉంది, ధనం ఉంది, దానివల్ల దేవునికి దూరం అయిపోతారని, దానివల్ల బాగుపడిపోతామేమో అనుకుంటున్నాం. మనం బాగుపడిపోయామని అనుకుంటుంది లోకం. నాకు ఏదో రకంగా ఏదో రకరకాలైన మూలు వేసి 4 రూపాయలు మన చేతిలో ఉండేసరికి లోకం కూడా రూపాయలు ఉన్నాయి, ఆ దగ్గర రూపాయలు ఉన్నాయి, ఆ దగ్గర రూపాయలు ఉన్నాయని చెప్పుకుంటూ నా దగ్గర ఉన్నాయి కదా చదువుకుంటాను. రూపాయలు కాదమ్మా, పాపం చేకూర్చుకుంటున్నాను. బ్రతకడానికి అవసరం, బ్రతకటానికి ఎంత అవసరం, ఎంతవరకు అవసరం. రుచికరమైన కలర్స్గా ఉన్న ఆహారం తిన్నా ఒకటే, తెల్లగా ఉన్న ఆహారం తిన్నా కడుపు నిండుతుంది. నీ కడుపు నింపబడటానికి దేవుడు ఎన్నిటినో ఇచ్చాడు. ఈ రకంగా ఉండాలి, ఈ రకంగా ఈ స్థాయిలో ఉండాలి, ఈ ఆహారం తినాలి, ఈ వస్త్రాన్ని కట్టాలి, ఈ పొజిషన్లో ఉండాలి. నీ పొజిషన్ మార్చేసుకుంటున్నావు, దేవుడికి దూరం అయిపోతాను. పొజిషన్ మార్చేసుకుంటున్నారండి. భూమి మీదకి వచ్చి ఒట్టి చేతులతో వచ్చిన వారు ఏం చేస్తున్నారు? అతను చేయి చాలా గట్టి అండి, చేయి పట్టేప్పుడు వదలండి, చెక్క ఎప్పుడు ఎంత ఉంటుందండి, చాలా గట్టి అనుకుంటున్నాం మనం. గట్టి అన్నాడు, నీకు ఒకటి పదవి ఉంది అన్నాడు. రాగలవా నువ్వు? రాగలవా? అన్ని వదిలి రాగలవా? నిజంగా ప్రేమించేవాడిని? ప్రేమ లేదని తెలిసిపోయింది. వాక్యం నిష్ప్రయోజనముగా చేసుకునే పరిస్థితి మనుషుల్లో ఉంది. కాబట్టి ఇన్ని వాక్యాలు వింటున్నా అలా పేరుకు వస్తున్నట్టు వారిని వాక్యం ఏం చేస్తుంది? దినాన్ని చెరుగుతుంది. గట్టి గింజలు ఏంటో తెలుస్తున్నాయి, పొల్లి గింజలు ఏంటో మీకు తెలుసు. ఇందులో పొల్లి ఎంత ఉందో వాక్యం చెప్తున్నాడు. నేను పొల్లని మీకు అర్థమైపోవాలి, నేను పొల్లని నాకు అర్థమైపోవాలి. ఎవరు గట్టి గింజలో తెలుస్తుంది వాక్యాన్ని బట్టి. కాబట్టి దేవునికి వాక్యం ప్రకారం వదిలేండి. ఇక్కడ సత్యమే చెప్పింది నేను అన్న తర్వాత, అప్పుడు శ్రీ అయ్యా నువ్వు ప్రవక్తవని గ్రహించుతున్నాను. నువ్వెవరు నా గురించి చెప్పడానికి? నా బ్రతుకు మంచిది కాదని, నాకు ఇంతమంది భర్తలు ఉన్నారని చూసావా? మనమైతే తిరగబడిపోతాం. తప్పు చేసి కూడా, లోపాలు ఉండి కూడా, అబద్ధం ఆడి చూసి వినేసి, వినలేదు, నేను చూడలేదు, నేను తినలేదు. ఎంత తేడాగా ఉందండి దేవుడిచ్చిన దేహం. ఈవిడ అమ్మటిని ఏం చేసిందో తెలుసా? అందుకే ఈవిడికి ఉన్న గొప్పతనం బైబిల్లో రాయబడింది. ఒప్పుకుంది. అప్పుడు అని అంటుంది చూడనా, అప్పుడు ఆ స్త్రీ అయ్యా నువ్వు ప్రవక్తవని. మొదటి యూదుడు అనుకుంది, యూదుల్లో ఉన్నాడని. నువ్వు శాంత తెచ్చుకోలేదా, మరి నీళ్ళు ఎలా వస్తాయి, ఎలా తాగుదాం అనుకున్నావు అని ఏదో రకరకాలుగా ఏదో మాట్లాడింది తన భార్యలో. కానీ యేసుప్రభు అలాగా ఆ భార్యలో
మనం ఎవరైనా బాణీలో మాట్లాడితే చాలా ఎట్టారం బాణీలో పోతాం మనం. ఎంత వాక్యం బోధించినా ఎవరో కొంచెం ఎటకారం వాడికి గిల్లితే చూడండి. అడిగి మరి పరిమాణంగా గిల్లించుకునే పరిస్థితి అండి లోకం. అంత దయానీయమైన దుర్భరమైన శరీరం నోరు మంచిది కాదు. అందుకే మరి ఎలా మారుతుందంటే వాక్యాన్ని బట్టి. ఆ వాక్యాన్ని స్వీకరిస్తేనే మాత్రం వేసుకుంటేనే కదండి. అమ్మ ఎలా ఉన్నాడు, అమ్మ నువ్వు ఇచ్చిన మాత్ర వల్ల తగ్గిందా, మన ఆదివారం చెప్పిన మాత్ర వల్ల నాకు ఇచ్చిన వాక్యం వల్ల ఆ రోజు చెప్పిన వైద్యం ఉందే దానివల్ల తగ్గిందండి. అది కాస్త ఆ నుంచి మా పిల్లకి తగ్గిందండి, మా అల్లుడు తగ్గిందండి, అది నాకు తగ్గిందని నేను చెప్పేవాళ్ళు ఎలా ఉన్నా ఒప్పుకోవాలండి. తగ్గించుకోవాలంటే వేసుకుంటేనే కదా తగ్గుతుంది. మాత్ర అయితే వేసుకుంటున్నావు, మోషన్స్ కంట్రోల్ అయితే మాత్ర అయితే వేసుకుంటున్నావు, మోషన్స్ కంట్రోల్ అవుతున్నాయి, దగ్గు తగ్గుతుంది, జ్వరం తగ్గుతుంది, టైఫాయిడ్ తగ్గుతుంది. ఈ రోగాలు ఎందుకు తగ్గలేదు? ఈ శరీర బలహీనతలు ఎందుకు తగ్గట్లేదు? ఆ వైద్యం మనుషుల దగ్గర లేదు, దేవుని దగ్గర ఉంది. మరి ఆ దేవుని దగ్గరికే కదా వస్తున్నారు. యేసుప్రభు ఎలా మాట్లాడించారో, బీదలైన వారు ధన్యులు, మేము కూడా మిమ్మల్ని కూడా చాలా అంటే ఉన్నతంగా మెచ్చుకుంటున్నాం కదా. అమ్మ మన బీదలైన వారు ధన్యులు, మనకే వాక్యం పాటించే అవకాశం ఉందని ఆ మాట కూడా మీకు అప్లై చేసి ఆ మాట కూడా మనకే నేను చెప్తున్నాను కదండి. బీదలైన వారు మీరు అమ్మ పరలోక రాజ్యం. బీదవారు పాటించడానికి అవకాశం ఉంది. కొన్ని పరిస్థితుల నుంచి వారు చాలా బలహీనంగా ఉంటారు. అన్ని సుఖాలు సౌకర్యాలు కొంచెం త్వరగా కోలుకోవడానికి అవకాశం ఉంది. ఎలా చెప్పినా నేను మనిషి అంటే మనిషి అనుకున్నారు తప్ప దేవుని కుమారుడిని అనిపించుకునే స్థితిలో లేదు. అందుకే ఇక్కడ ఆవిడ ఒప్పుకుంది, నువ్వు ప్రవక్తవని నేను నా మనసులో ఉన్నదంతా, నేను ఏమేమి చేస్తున్నాను, నేను ఎలా మాట్లాడుతున్నాను, ఎవరిని ఏ ఉద్దేశంతో మాట్లాడుతున్నాను, ఎంతమంది మెయింటెనెన్స్ చేస్తున్నాను, ఇవన్నీ తెలిసిపోయింది. ఎవరో ప్రవక్తలు ఏం చేసేవారు, ఎదుటి వారి మనసులో ఉన్నది ఏంటో, జరగబోయేది ఏంటో, జరగవలసింది ఏంటో అన్నీ చెప్పేవారండి. అందుకే భయపడిపోయేవారు. ప్రవక్త వచ్చాడు అని ఒక అన్య దేశంగా ఉన్నటువంటి అశూరు దేశం నిలువ పట్టణం మారిపోయినట్టు గడగడలాడిందని ప్రవక్త వచ్చినట్టు. ఎందుకని దేవుడు ప్రవక్తను పంపించాడంటే మన పట్టణాన్ని కూడా నాశనం చేసేస్తారు. అయితే మనం మారాలి. అంచేత వారి చెడుతనాన్ని విడిచిపెట్టి పశ్చాత్తాపడి వారి పాపాలను ఒప్పుకుంటూ వారిని ఒప్పుకోవడానికి ఉపవాసం ఉండి ఏం చేశారు, గోలు బట్ట కొట్టుకొని అలాగా గొప్పలు అందులో పేదవాళ్ళని ఏం లేదు. అలా ఉండాలండి. వాక్యాన్ని అంటే ఏంటి నేను ఎప్పుడు వినేసేసి తోసేయకూడదు. ఇంత మంచి తండ్రి మన కోసం ఉన్నాడు. కానీ ఆవిడ చెప్పే మాట చూడండి, మోసే గారు చదువుతున్నారు 39 వచ్చిన 4 అధ్యాయం. నేను చేసినవన్నీ నాతో చెప్పినని సాక్ష్యం ఇచ్చిన స్త్రీ యొక్క వాళ్ళేమంటారట, సమరయ పట్టణంలోకి అనేక మంది వచ్చేస్తున్నారు. నేను చేసినవన్నీ నాతో చెప్పినని సాక్ష్యం ఇచ్చిన స్త్రీ యొక్క మాటను బట్టి ఆ ఊరిలోని సమరయలో అనేకులు ఆయన యందు. నిజంగా మనలో ఎవరైనా అలా పశ్చాత్తాపడి మన బ్రతుకున్న జీవితం ఇలాంటిదని చెబితే ఎవరు క్షమించరు చెప్పండి. నువ్వు నిజంగా నా జీవితం ఇలాంటిది, ఒకప్పుడు ఇలాగా, నిన్నటి వరకు అలా, ఇప్పటి వరకు కూడా అలాగే, నాలో ఉన్న లోపాలు ఇక మీలో కూడా ఉండవు అనుకోండి అని మనసిప్పి మాట్లాడారు అనుకోండి, ఎదుటి వారు నిజంగా ఆశ్చర్యపోతారు. మనసిప్పి మాట్లాడుతున్నావో, మనసును కప్పుకొని మాట్లాడుతున్నావో మనుషులకు తెలియదా? చెప్పండి, తెలిసా తెలీదా? ఎందుకంటే స్త్రీ జీవితం ఇస్తే, పురుషుని జీవితం ఇస్తే, దేవుని పిల్లలని ఒక యోగ్యత మనకి ఇస్తే ఎందుకు ఇలా తయారవుతుంది? ఒక సమరయ స్త్రీ బైబిల్లో రాయబడాలా? రాయబడాలి. తప్పు చేసింది కదా, తప్పు చేయటం కాదు, ఆవిడ ఒప్పుకొని చూడు, ఆవిడ చెప్పిన సాక్ష్యం చూడు. నేను చేసినవన్నీ, ఇంకా అదే కాకుండా ఏమేమి చేసిందో, ఎలా ఆలోచించిందో, ఎలాంటి పనులు చేసిందో, ఆ చేసినవన్నీ ఊళ్ళోకి వెళ్ళి ఏం చేసిందంట. మరి అందుకేనండి అంత హృదయపూర్వకంగా చెప్పడాన్ని బట్టి ఊళ్ళో బయలుదేరి వచ్చారండి.
రారా చెప్పండి, మాటను బట్టి కాక రారా చెప్పండి. ఇదిగో ఇప్పుడు కూడా పారిపోతున్నారు లేదు తెలియదు. నెలుపూరులో దారాలు కడుతున్నారంటే పారిపోలేదా? ఒక చెప్తే పారిపోలేదా? అక్కడ ఏదో కక్కిస్తున్నారు, ఇక్కడ ఏదో ముంచుతున్నారు, అక్కడ ఏదో కలుపుతున్నారు అంటే అక్కడికి వెళ్ళిపోలేదు. మనం ఎక్కడ చిన్న విషయం చెప్తే పారిపోతారు. ఎప్పుడు పారిపోయే వాళ్ళు ఉంటే ఉండొచ్చు, లేదు అలా వస్తూ ఉంటుంటారు. కానీ ఎక్కడైనా కొంచెం ఏదైనా జరిగిందంటే మేలు జరుగుతుందంటే చాలు. ఇక్కడ ఏం చెప్తారు? ఇక్కడ నా బ్రతుకంతా చెప్పాడు ఆయన, మహాప్రవక్త. ఆయన మన ప్రదేశ సరిహద్దుల్లోకి వచ్చాడు. ఆయన రండి నాతో ఎంత చక్కనటువంటి నా బ్రతుకంతా ఇప్పి చెప్పినటువంటి వాడిని కావాలితే వచ్చి చూడండి. ఆ స్త్రీ తన కొండ విడిచిపెట్టి తన కొండను విడిచిపెట్టి ఆ ఊరిలోనికి వెళ్ళి మీరు వచ్చి నేను చేసినవని నాతో చెప్పిన మనుషుని చూడుడి. ఎంత టైం అండి దేవుడి గురించి చెప్పటానికి? ఆవిడ ఎన్ని రోజులన్నా చెప్పాలి వాక్యం? సంవత్సరమా, 10 సంవత్సరాల? మీకు 30 సంవత్సరాల నుంచి ఉన్నవారు ఉన్నారు, ఇక్కడ 40 సంవత్సరాల నుంచి ఉన్నవారు ఉన్నారు. ఎవరు చెప్తున్నారా దేవుని కొరకు? మీరు అలా చెబుతుంటే ఆశ్చర్యంగా మీ మనసు ఇప్పి చెబుతుంటే వినాలని అనిపిస్తుందా ఎవరికైనా? ఎందుకంటే మీ బ్రతుకు చెప్పలేదు. కానీ ఆమె సిగ్గుపడలేదు. సిగ్గుపడి కప్పుకున్నావు అనుకోండి, అసహ్యం ఆ బ్రతుకు. సిగ్గుపడకుండా ఏం చేయాలి? ఒప్పుకోవాలి. మనుషులు ఎదుట యేసుని ఒప్పుకోవాలి. మంచి అద్భుతమైన పాట. మనుషులు ఎదుట ఒప్పుకోవాలి, దేవుని ఎదుట ఒప్పుకోవాలి. కాదని గెంతులైకూడదు. మనుషులు క్షమిస్తారు, దేవుడు కూడా ఏం చేస్తాడు? వాక్యం తెలిసిన మనుషులు క్షమిస్తారు. వాక్యం తెలియనటువంటి అమ్మో ఈవిడ ఎంత పాపం చేసిందా, అమ్మో ఇతను ఎంత కిల్లాడియా అని అనుకుంటా. తెలిసిన వారు ఏం చేస్తారంటే ఆమె నిజంగా ఇక మీదట మారాలని, ఆమె తప్పును ఒప్పుకుంటుందంటే ఎంత గొప్ప. మనలోని చాలా ఉన్నాయి, దాని మనం చెప్పాలి. వచ్చి చూడమంటుంది అంతే. నీళ్లు తెచ్చుకోవడానికి వచ్చినటువంటి ఆ పాత్ర కొండ అక్కడ వదిలేసింది, ఊర్లోకి వెళ్ళిపోయింది. ఆ మనుషుని మీరు చూడండి, ఈయన క్రీస్తు కాడా ఆయన ఊరు వారితో చెప్పగా, క్రీస్తు రక్షకుడు, అభిషేక్తుడు అనే విషయాలు ప్రారంభంలో బోధిస్తున్నా, యేసుకాలంలో బోధిస్తున్నా, ఆనాటి ఇశ్రాయేలుకి యేసుక్రీస్తుని అంగీకరించే మనసు లేదండి. ఒక సమర స్త్రీ అంగీకరించిందే ఈయన క్రీస్తు అని. ఆయన వెనకున్న శిష్యుల్లో ఈ పేతురు గారు అన్నాడు, నీవే సజీవుడు అయిన దేవుని కుమారుడు అయిన క్రీస్తు అన్నాడు ఆయనతో. కాబట్టి ఇక్కడ ఈయన క్రీస్తు కదా, రండి మీరు చూడండి. ఏంటమ్మా ఇంత హ్యాపీగా ఇంత దారుణంగా మాట్లాడేస్తున్నామండి. ఎప్పుడు సిగ్గుపడేదాన్ని, ఎప్పుడు ఎలా ఉండేది, ఏంటి ఎలా అని అందరూ ఆశ్చర్యపోతుంది. ఒక ప్రవక్తను చూపిస్తుంది. ఆమె ఎవరో మాట్లాడారంటే ఆమె బ్రతుకుని మార్చుకుంది, ఆమె పశ్చాత్తాపడుతుంది. క్రీస్తు మన కొరకు వచ్చాడు, క్రీస్తు వస్తాడని ప్రవచనాలు ఉన్నాయి. ఆ వాక్యం నెరవేరింది, ఆయన వచ్చాడు. ఇప్పుడు నా బ్రతుకంతా ఎవరైనా చెప్పాడు. వాక్యం అలాగా కొన్ని నిమిషాలలోనైనా నీకు పని చేయాలి. ఇంకా వేగంగా మన వాక్యం అర్థమైతే క్షణాలలోని ప్రతి వారం వింటున్న వాక్యాన్ని బట్టి మనం మారాలి. అప్పుడు మనం ఇప్పుడు నిమిషాలు పట్టాయి అనుకోవచ్చు. కొన్ని నిమిషాలు పడితే కొన్ని గడియలలో ఊరు వారిని అంతనే తీసుకోవచ్చు. 12 దాటిన తర్వాత అక్కడ మాట్లాడి చేసి ప్రభుత్వం అనుకోవచ్చు. ఒక గంట సేపు డిస్కషన్ జరిగితే 1 గంటకు మరి ఊళ్ళోకి అంత త్వరగా వచ్చి ఊరు వారు అందరిని తీసుకెళ్ళిందంటే ఊరు ప్రజలతో ఎంతసేపు మాట్లాడేది, ఎలా మాట్లాడింది. ఆ సమరీయులు ఆయన యొద్దకు వచ్చి తమ యొద్ద ఉండమని ఆయనను వేడుకొనిరి. ఆయన అక్కడ 2 దినములు ఉండేను. 2 దినాలు ఉన్నారంటే ఆయన. సమరీయులు ఏం చేశారంట? వేడుకున్నారంట, అయ్యా మీరు మా మధ్య కొంచెం కాలం. వచ్చారు, నమ్మారు, విన్నారు. ఆ స్త్రీ చెప్పిన మాటలను బట్టి ఇగో నాతో ఎలా చెప్పాడు, ఇగో నాతో వాక్యం ఎలా చెప్పింది, ఇగో నా బ్రతుకంతా ఇంత వివరంగా వాక్యం చెప్తుందని ఎవరైనా చెప్తారా? ఒప్పుకుంటారా? నా బ్రతుకంతా వివరంగా వాక్యం ద్వారా దేవుడు మాట్లాడుతున్నాడు, వాక్యం ద్వారా సరి చేయాలనుకుంటున్నాడు, వాక్యం ద్వారా మనం స్థిరపరచాలనుకున్నాడు. ఆ వాక్యం వల్ల నేను నా మనసు కదిలించబడింది. ఎవరికైనా సాక్షిగా చెప్పుకోగలుగుతున్నా? కానీ మీరైనా బ్రతకగలుగుతున్నారా?
రావటం పోవటం, ఎర్రెరు చూపులు చూడటం, మళ్ళా వెళ్ళిపోవటం, తింగరగా మళ్ళీ లోకంలో బ్రతకటం, ఏదో సమయాన్ని దేవుని ఎదుట కనపడటం, ఇలా చేయటం వలన అంటే రాదగిన విధంగా నా జనులు నా దగ్గరికి నీ దగ్గరికి రావటం లేదయ్యా అని దేవుని తెలిసిపోయింది. అలాంటి వారి లిస్టులో ఉంటే ప్రకటించబడుతున్న వాక్యం ఎలాంటిది? నిష్ప్రయోజనం. ఈ వాక్యాన్ని నిష్ప్రయోజనమైంది కాకుండా ప్రయోజనమైంది చేసుకోవాలి. చివరి మాట చదివి ముగించుకోవచ్చు. అక్కడ ఆ స్త్రీ యొక్క మాటను బట్టి ఆ ఊర్లో సమయం అనేకులు ఇంకను అనేకులు నమ్మి ఆ స్త్రీని చూసి ఇక మీదట నువ్వు చెప్పిన మాటను బట్టి కాక ఆ మట్టుకు మేము విని ఈయన నిజముగా లోక రక్షకుడని తెలుసుకొని నమ్ముచున్నామనేది. మరి వాళ్ళందరూ వచ్చినప్పుడు వాళ్ళకి ఏం బోధించాడో చూడండి ప్రభు. ఆ బాధలు విన్న తర్వాత వాళ్ళ మనసులు వెలిగించబడ్డాయి. వాళ్ళు చీకటిలో నుంచి వెలుగుని చూశారు వారు. ఇక మీదట ఈ స్త్రీ మాటను బట్టి కాక, అంటే ముందు వచ్చింది ఎవరి మాటను బట్టి? ఆవిడ మాటను బట్టే. మీదట నిజంగా చూస్తే ఈ మాటను బట్టే కాకుండా రండి వెళ్ళి చూద్దాం అనుకున్నాం, వచ్చాం, కానీ నిజంగా నమ్ముతున్నాం నిన్ను చూస్తే, నీ మాటలు వింటే. అప్పుడు అన్నారండి వాళ్ళు, నిజంగా ఈయన ఎవరు? ఎవరు వారు? సమరీలు, వెలివేయబడిన వారు. మన కులం కాదు, మన వర్గం కాదు, ఇశ్రాయేలీయులు కాదు, వీళ్ళు వెలివేయబడిన వారు, మాలవాళ్ళు, మాదగ వాళ్ళు అనుకున్నారు. కానీ వాళ్ళు త్వరగా ఏమెక్కింది? యేసు బోధలు ఎక్కింది. అన్ని ఉన్న వాళ్ళు గర్విష్ఠులుగా ఉన్నారు. అంతే యేసు అంటే మానవులకే దేవుడు అనుకుంటున్నారు. కానీ ఆ సమరీలు అంగీకరించడానికి, వాస్తవాలను అంగీకరించే మనసు ఆ పేదవాళ్ళు, ఆ వెలివేయబడిన వారిలో, మిశ్రిత జనాంగంలో వాళ్ళు ఉందండి. మనం కూడా మన దీనస్థితి, మన బలహీనత ఉన్నది. ఇలాంటి స్థితిలోనండి మనం వెలిగించుకోవాలి. మనం గర్విష్ఠులం అయితే, మనం ధనవంతులం అయితే, కళ్ళు మూసుకుపోయి ఉన్నవారమైతే కనీసం వాక్యమైనా వినగలరా? వెళ్ళలేదండి. కాబట్టి నిజంగా ఈయన ఎవరట? లోక రక్షకుడు. యేసుక్రీస్తు లోక రక్షకుడని నమ్మటానికి ఈనాటికే బంధపడిపోతుంది లోకం. గడియల్లో వచ్చి నమ్మారండి. కొన్ని గడియల్లో వచ్చి సమరీయులు ప్రజలు నిజంగా ఈయన లోక రక్షకుడని నమ్మారు, విశ్వసించారు. ఏంటంటే ఆయన బోధించిన మాటలు, ఆయన బోధించిన బోధలు క్షణాలలో వారు అంగీకరించారు. మనస్సును ఏం చేశారు? నమ్మటానికి ఇంకా టైం ఉందనుకోండి అనుకుంటాం. ఎన్నిసార్లు కూడా ఎక్కడ మీటింగ్ పెట్టాం అనుకోండి, వాక్యం బాగా ఉందనుకోండి, మరి మా అయ్యగారు అడ్డు తగ్గుతారే అనుకుంటా. మరి మా సంఘం మాకుంది, మా మిషన్ మాకుంది, మా సంస్థలు మాకున్నాయి. అందుకని ఎవరితో వారు బలపరుచుకుంటారు తప్ప ఎవరు మారరు. కానీ వీళ్ళు ఎంత త్వరగా నిజంగా అంటే అంత త్వరగా, అంత వేగంగా మారు మనసు పొందాలి. మారు మనసు పొందటానికి, పశ్చాత్తాప పడటానికి సంవత్సరాలు పడుతుంది మీకు. ఇప్పుడు కూడా మారినట్టుగా నటనే తప్ప మారిన బ్రతుకు మాత్రం చిన్నప్పుడు పాడేవారు, మారాలి మారాలి, నీ మనస్సే మారాలి. మారే మనస్సు దేవునికి ఇస్తే ఫలితం ఉంటుంది. ఏముంటుంది? ఫలితం ఉంటుంది. మారిన మనసు దేవునికి ఇస్తేనే ఫలితం ఉంటుంది పరలోకం. మారినట్టు నటించి వెళ్ళిపోతే ఫలితం ఏంటి చెప్పండి? కాబట్టి గుర్తించుకోండి. మరి ఏం చేయాలంటే అని ఏదో చేసేస్తున్నట్టు వారిగా ఫీల్ అవ్వకండి. వీళ్ళు చేయలేని ఎన్నో ఉన్నవి. వాక్యాన్ని బట్టి సరి చేసుకొని నడిస్తే మీకు ప్రయోజనం. ప్రార్థన చేసుకుందామండి. ప్రార్థన. మహాప్రేమ కలిగిన మా తండ్రి దేవాన్ని కొందనాలు చెల్లించుకున్నాం. మరి యొక్క ఉదయకాల సమయంలో అనేక సంగతులు వినడానికి మీ పిల్లలైనటువంటి వారి మధ్య మీరు మంచి అవకాశం ఇచ్చారు. వాక్యాన్ని విని విశ్వసించడానికి, మారటానికి ఎన్నో 10 సంవత్సరాలు పట్టాలి. ఎంతో టైం కావాలి, ఎంతో అర్థం కావాలి, ఎంతో నేర్చుకోవాలి. బైబిలంతా ముందే నేర్చేసుకోవాలి. అది ఏదేదో అనుకోండి. దేవుని ఆకలి తీర్చే